హాయ్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ కమాండ్. ఈ వీడియోలో మనం స్టార్ డెల్టా స్టార్టర్ గురించి తెలుసుకుందాం. అసలు స్టార్ డెల్టా స్టార్టర్ అంటే ఏమిటి, ఈ స్టార్ డెల్టా స్టార్టర్ని ఎందుకు యూజ్ చేస్తారు, ఒకవేళ స్టార్ డెల్టా కాకుండా డైరెక్ట్గా డిఓఎల్లో మోటార్ని ఆన్ చేస్తే ఏమవుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. స్టార్ డెల్టా స్టార్టర్ అంటే ఏమిటి? స్టార్ డెల్టా స్టార్టర్ అనేది ఇండక్షన్ మోటార్ యొక్క వన్ ఆఫ్ స్టార్టింగ్ మెథడ్. మనం ఒక ఇండక్షన్ మోటార్ని స్టార్ట్ చేయాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టార్టర్స్ని యూజ్ చేస్తాం. లైక్ డిఓఎల్, డైరెక్ట్ ఆన్లైన్ స్టార్టర్, అండ్ స్టార్ డెల్టా స్టార్టర్, అండ్ సాఫ్ట్ స్టార్టర్, అండ్ విఎఫ్డి, వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్. సో ఈ స్టార్ డెల్టా స్టార్టర్ అనేది మనం ఇండక్షన్ మోటార్ని స్టార్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ స్టార్ డెల్టా స్టార్టర్ని ఎందుకు యూజ్ చేయాలి? స్టార్ డెల్టా స్టార్టర్ని ఇండక్షన్ మోటార్ యొక్క స్టార్టింగ్ కరెంటుని తగ్గించడానికి యూజ్ చేస్తాం. ఈ స్టార్ డెల్టా స్టార్టర్లో మోటార్ని స్టార్ట్ చేసినప్పుడు మోటార్ ఫస్ట్ స్టార్లో ఆపరేట్ అవుతుంది. సో స్టార్ కనెక్షన్లో స్టార్టింగ్ కరెంట్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ ఆఫ్టర్ అచీవింగ్ 80% ఆఫ్ లోడ్ మళ్ళీ ఇది డెల్టాలోకి కన్వర్ట్ అవుతుంది. ఈ విధంగా స్టార్ డెల్టా స్టార్టర్ని యూజ్ చేసి మోటార్ యొక్క స్టార్టింగ్ కరెంటుని తగ్గిస్తుంది. ఒకవేళ స్టార్ డెల్టా స్టార్టర్ కాకుండా డైరెక్ట్గా డిఓఎల్లో మోటార్ని ఆన్ చేస్తే ఏమవుతుంది? నార్మల్గా ఒక ఇండక్షన్ మోటార్ని స్టార్ట్ చేసినప్పుడు అది స్టార్టింగ్లో 5 to 6 times ఆఫ్ ఫుల్ లోడ్ కరెంటుని తీసుకుంటుంది. సో దీనివల్ల ఆ మోటార్లో వోల్టేజ్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఆ ఫీడర్లో కనెక్ట్ చేసిన ఎక్విప్మెంట్స్లో కూడా వోల్టేజ్ డ్రాప్ అనేది అవుతుంది. దీనివల్ల ఆ రిమైనింగ్ ఎక్విప్మెంట్స్ కూడా పనిచేయకపోవడం లేదా డ్యామేజ్ కావడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 30 kW మోటార్ని తీసుకుందాం. దాని యొక్క ఫుల్ లోడ్ కరెంట్ 42 amps అనుకుందాం. సో ఈ మోటార్ని డైరెక్ట్గా డెల్టాలో అంటే డిఓఎల్లో ఆన్ చేస్తే అది అప్రాక్సిమేట్లీ 5 to 6 times ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్ తీసుకుంటుంది. అంటే 5 times అంటే 210 amps. అంటే స్టార్టింగ్లో అది 210 amps కరెంట్ని తీసుకుంటుంది. సో ఇంత కరెంట్ ఒకేసారి డ్రా కావడం వల్ల ఆ మోటార్లో వోల్టేజ్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఆ ఫీడర్లో కనెక్ట్ చేసిన రిమైనింగ్ ఎక్విప్మెంట్స్లో కూడా వోల్టేజ్ డ్రాప్ అనేది అవుతుంది. దీనివల్ల ఆ ఎక్విప్మెంట్స్ కూడా సరిగా ఆపరేట్ కావు. సో ఈ హై స్టార్టింగ్ కరెంటుని డిక్రీజ్ చేయడానికి మోటార్ని ముందుగా స్టార్ కనెక్షన్లో ఆపరేట్ చేస్తే స్టార్ కనెక్షన్లో ఆ మోటార్ 1/3 స్టార్టింగ్ కరెంట్ ఆఫ్ డెల్టా కనెక్టెడ్ మోటార్ని తీసుకుంటుంది. అంటే ఈ 30 kW మోటార్ స్టార్టింగ్లో డెల్టాలో ఆపరేట్ చేస్తే 210 amps తీసుకుంటుంది. అదే మోటార్ని మనం స్టార్లో ఆపరేట్ చేస్తే ఓన్లీ 1/3 అంటే 70 amps మాత్రమే తీసుకుంటుంది. సో ఇంత తక్కువ కరెంట్ స్టార్టింగ్లో తీసుకోవడం వల్ల వోల్టేజ్ డ్రాప్ అనేది ఉండదు. సో అప్ టు 5 HP మోటార్స్ మనం డైరెక్ట్గా డిఓఎల్ స్టార్టర్లో స్టార్ట్ చేస్తాం. అండ్ మోటార్స్ మోర్ దెన్ 5 HPకి మనం స్టార్ డెల్టా స్టార్టర్స్ని యూజ్ చేసి స్టార్ట్ చేస్తాం. స్టార్ డెల్టా స్టార్టర్లో ఉండే ముఖ్యమైన కాంపోనెంట్స్ ఏమిటి? స్టార్ డెల్టా స్టార్టర్లో ఉండే ముఖ్యమైన కాంపోనెంట్స్ మెయిన్ బ్రేకర్, మెయిన్ కాంటాక్టర్, స్టార్ కాంటాక్టర్, డెల్టా కాంటాక్టర్, టైమర్ అండ్ ఓవర్లోడ్ రిలే. స్టార్ డెల్టా స్టార్టర్ ఎలా పనిచేస్తుంది? మనం ఇండక్షన్ మోటార్ని స్టార్ డెల్టా స్టార్టర్లో స్టార్ట్ చేసినప్పుడు ముందుగా మెయిన్ కాంటాక్టర్ అండ్ స్టార్ కాంటాక్టర్ రెండు ఒకేసారి పికప్ అయ్యి మోటార్ స్టార్లో ఆపరేట్ అవుతుంది. ఆఫ్టర్ ఫ్యూ సెకండ్ టైమర్ ద్వారా ఈ స్టార్ కాంటాక్టర్ ఆఫ్ అయ్యి డెల్టా కాంటాక్టర్ ఆన్ అవుతుంది. ఇలా మెయిన్ అండ్ డెల్టా కాంటాక్టర్ ద్వారా మోటార్ అనేది డెల్టా కనెక్షన్లో ఆపరేట్ అవుతుంది. ఇక్కడ టైమర్ యొక్క మెయిన్ ఫంక్షన్ స్టార్ టు డెల్టాకి
స్విచ్ చేయడం.